కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. స్థానిక కోటిలింగాల రేవు, చింతలమ్మ రేవు తదితర రేవులను కూటమి నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి శనివారం తెల్లవారుజామున పరిశీలించారు. ఆయన అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైందన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా షట్టర్లు, షవర్లు ఏర్పాటు చేయాలని, మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయాలని, ఉన్న గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల రేవు వరకు ఉన్న ఘాట్లు వెంబడి ఇసుక వేయించాలన్నారు. భక్తులకు సేవ చేసేందుకు ముందుకు రావాలని దాతలను కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. పందిరి మహాదేవుడు వీళ్ళు ఉన్నారు కదా, ఎక్కువ వాటర్ సప్లై, వాటర్ కొద్దిగా ఎక్కువ చేరింది కదా, మేము వాళ్ళు మర్చిపోయిన నుంచి దృష్టిలో పెట్టుకోలేదు. మీరు గట్టిగా లాగాలి, మీరు చాలా హై ఫండింగ్, వాటర్ మజ్జిగ గట్టిగా పెట్టాలి. కార్తీక మాసం ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతైన మాసం. కార్తీక మాసం నాడు ఉపవాసాలతో ఉంటూ పొద్దున్నే ఈ పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు అధిక శాతం చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ మన నియోజకవర్గంలో కానీ తరలి రావడం అనేది జరిగే కార్యక్రమం, ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. సరే, కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 22వ తారీఖు అనుకుంటా, అది ఏంటి, ఎలాగ వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఈ షెల్టర్స్ ఎలా అరేంజ్ చేయాలి, అలాగే షవర్స్ ఎన్ని అరేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. భక్తుల యొక్క ఏదైతే తాకిడిని దృష్టిలో పెట్టుకొని గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం పైన ప్రజలకున్న అధిక విశ్వాసం, సనాతన ధర్మం పైన ఉన్న నమ్మకంతో, అధిక విశ్వాసంతో ఈ ప్రభుత్వం పైన అధిక భక్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మన శివరాత్రి కూడా చూసాం, ఎప్పుడు చూడని విధంగా వస్తూ ఉన్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి ఇప్పటికే కూటమి ప్రభుత్వం కమిటీలు అన్నీ కూడా వేయడం జరిగింది. కొన్ని కమిటీలు అనౌన్స్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అనౌన్స్ కాకపోయినా కమిటీ అన్నది శాంక్షన్ అయింది కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళందరినీ కూడా బాధ్యతలు తీసుకొని డిపార్ట్మెంట్ పరంగా, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరంగా, దేవాలయాల పరంగా భక్తులు వస్తున్న వారికి ఏదైతే ఈ గుడి పరంగా చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళని చేయమని చెప్పి వాళ్ళని అభ్యర్థించాం.